టీటీడీ చైర్మన్ ఆదేశంతో విశ్రాంతి భవనాలకు భగవంతుడి పేర్లు మార్చేందుకు రంగం సిద్ధమైంది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉట్టిపడేలా టీటీడీ అడుగులు వేస్తోంది. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు దాతలు తమ స్వంత పేర్లు పెట్టుకుని ఉండటాన్ని చైర్మన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవిందనామ స్మరణ మాత్రమే వినబడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. దాతలు నిర్మించిన టీటీడీకి ఇచ్చిన విశ్రాంతి భవనాల్లో 42 వాటికి దాతల సొంత పేర్లు ఉన్నాయి. వాటినే మార్చాలని గత డిసెంబర్ నెల 24వ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంబంధించిన 75 పేర్లను సూచించి వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్కి పేరుగా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది. ఇక జీఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయానికి రాఘవ నిలయం, మై హోమ్ పద్మప్రియకు పద్మప్రియ నిలయం, సుధాకృష్ణ నిలయానికి వైకుంఠ నిలయం, శ్రీరచనకు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనానికి విరజా నిలయంగా పేర్లు మార్పు చేశారు దాతలు. దీంతో ఇప్పటి వరకు 42 గెస్ట్ హౌస్లకు పేర్లు మారాయి. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామాలతో ఉండాలని చైర్మన్ అధికారులకు సూచించారు.